నామానికి వందనాలండి. దేవుడు మన కొరకు మొదట్లో ఆదాము అవ్వలను సృష్టించక ముందు దేవుడు మన కొరకు చేసిన ఒక అందమైన తోట గురించి ఆ తోట కథను మనం చదువుకుందాం. ఇక్కడున్న భూమిని చూడండి, ప్రతిదీ ఎంత అందంగా ఉందో కదా. పచ్చగడ్డి, చెట్లను, పువ్వులను, జంతువులను చూడండి, ఏనుగులను, సింహాలను మీరు గుర్తుపెట్టగలరా? ఇంత అందమైన తోట ఎలా వచ్చింది? దేవుడు మన కోసం భూమిని ఎలా సిద్ధం చేశాడో చూద్దాం. దేవుడు మొదట భూమిని కప్పడానికి పచ్చగడ్డిని తయారు చేశాడు. తర్వాత అన్ని రకాల చిన్న చిన్న మొక్కలు, పొదలను, చెట్లను చేశారు. పెరుగుతూ ఉండే మొక్కలు, చెట్లు భూమిని అందాన్ని తెచ్చిపెట్టాయి. అయితే అవి అంతకంటే ఎక్కువగానే ఉపయోగపడతాయి. వాటిలో అనేకం మనం మంచి రుచికరమైన ఆహారం కూడా ఇస్తాయి. ఆ తరువాత దేవుడు వీటిలో ఈదే చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను చేశాడు. కుక్కలను, పిల్లులను, గుర్రాలను, చిన్న జంతువులను, పెద్ద జంతువులను చేశాడు. మీ ఇంటి దగ్గర ఏ ఏ జంతువులు జీవిస్తుంటాయి? దేవుడు మన కోసం వీటన్నిటిని చేసినందుకు మనం సంతోషించాలి కదా. చివరగా దేవుడు భూమి మీద ఒక ప్రాంతాన్ని, చాలా ప్రత్యేకమైన దానిని చేశాడు. ఆ ప్రాంతాన్ని ఆయన ఏదెని తోట అని పిలిచాడు. అది సంపూర్ణమైనది. దానిలో ఉన్నవన్నీ అందమైనవి. తాను చేసిన అందమైన తోటలాగే భూమంతా అందంగా మారాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మరోసారి ఈ తోట చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఏం లోపించిందని దేవుడు చూశాడో మీకు తెలుసా? మనం చూద్దాం. ఇవంతా కూడా మన బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 11 నుంచి 25 వచనాలు, 2వ అధ్యాయంలో 8, 9 వచనాల్లో ఉంటుంది. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇప్పుడు కథ విన్నాం కదా, దీని రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. మనం చదువుకున్న ఈ కథలో క్వశ్చన్స్: భూమి మన గృహంలా ఉండడానికి దేవుడు దానిని ఎలా సిద్ధం చేశాడు? రెండో క్వశ్చన్: దేవుడు చేసిన అనేక రకాల జంతువులను వర్ణించండి. ఏదేని తోట ఎందుకు ప్రత్యేకమైనది? భూమంతా ఎలా మారాలని దేవుడు కోరుకున్నాడు? వీటన్నిటికీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.